భారతీయ ఇతిహాసం ఏదైతే రామాయణం ఉందో రామాయణాన్ని సినిమా రూపంలో తెరకెక్కిస్తున్న నేపథ్యంలో అది ఈ జూలై 24న ట్రైలర్ రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ కూడా ఆ ట్రైలర్ అనేది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలనే నేపథ్యంలోనే దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. అయితే యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ కోసం సోనీ పిక్చర్స్కు ఇక్కడ ఎవరైతే ఈ సినిమా నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమిత్ మల్హోత్రా అతను సోనీ పిక్చర్స్తో ఒక చర్చలు జరిపారు. సో అది మొత్తంగా మరొక కొత్త డేట్ ప్రకటించే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే రామాయణం అనేది మనకు ఇతిహాసాలు పురాణాల్లో ఒక పెద్ద కథ. సో ఆ కథను ప్రపంచంలో ఉన్నటువంటి రామాయణ సంబంధించిన ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మరీ ఈ కథను మరొకసారి పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ రామాయణం అనే సినిమాని దర్శకుడు నితీష్ తివారీ నిర్మిస్తున్నాడు. ఇందులో హీరోగా రణబీర్ కపూర్ నటిస్తున్నారు, హీరోయిన్గా సాయి పల్లవి నటిస్తుంది. సీతగా అంటే ఈ రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి. అదేవిధంగా అంటే రామాయణం అంటే రాముడు సీత, తర్వాత రావణాసురుడు ఉంటాడు కాబట్టి రావణాసురుడుగా యశ్ ఏదైతే ప్రముఖ హీరో ఉన్నాడో అది యశ్ కూడా రావణాసురుడుగా నటిస్తున్నారు. సో ఏదైతే ఇంకా మిగతా వాళ్ళు కూడా సన్నీ డియోల్ కావచ్చు, ఇలాంటి వారు కూడా పెద్ద ఎత్తున అందులో నటిస్తున్నారు. అయితే ఇక్కడ మనం మనకు చెప్పుకోవాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ యొక్క సినిమాను దాదాపు ఒక 4,000 కోట్లతోని నిర్మిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే దాదాపు భారీ బడ్జెట్ చిత్రం అని చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ ప్రముఖంగా మ్యూజిక్ అందిస్తున్నారు. అంటే ఇక్కడ మనం ఆ సినిమాను బేసిక్గా అంచనా వేసుకుంటే 4,000 కోట్లతో అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. సో ఇది ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి మహాభారతం రామాయణం ఇతిహాసాలు అంటారు. సో ఈ ఇతిహాసాన్ని సో ప్రపంచానికి అంటే భారతదేశ చరిత్ర ఏదైతుందో దాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క రామాయణాన్ని పెద్ద ఎత్తున నిర్మిస్తున్నట్టుగా దర్శకుడు చెప్తా ఉన్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఈరోజు అంటే జూలై 24న ఏదైతే ట్రైలర్ రిలీజ్ కావాల్సినప్పటికీ అంతర్జాతీయంగా అంటే జూలై 24న ట్రైలర్ రిలీజ్ చేయాల్సినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి రిలీజ్ చేయడం కోసం సోనీ పిక్చర్స్తో చర్చలు జరుపుతున్నట్టు నిర్మాత ప్రకటించారు. సో ఇది రాబోయే ఒక 1 or 2 monthsలో ఏదైతే అంటే రాబోయే 1 month అంటే సెప్టెంబర్లో లేదంటే ఆగస్టులో ట్రైలర్ రిలీజ్ ఉంది. సో ఇది అంటే ఈ రామాయణాన్ని 2 పార్ట్లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మొదటి పార్ట్ ఏదైతే ఉందో అది 2026 దీపావళికి రిలీజ్ కాబోతుంది. అదే రెండో పార్ట్ అనేది 2027లో రిలీజ్ చేసేటట్టుగా ఇప్పటికే నిర్మాణ సంస్థ అఫీషియల్గా ప్రకటించింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ఒకటి ఏంటంటే ఖచ్చితంగా ఇది మనం ఉన్నటువంటి ఇప్పుడు జనరేషన్కు రామాయణం గురించి ముఖ్యంగా తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి భారీ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ ప్రేక్షకుల నుంచి తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తాం.